మానవునికి విజయము దేని మీద అవసరం అంటే పాపం మీద. ఎప్పుడైతే మానవుడు పాపము నుండి విడుదల పొందుతాడో, పాపము నుండి విమోచన కలుగుతుందో, అప్పుడు తన జీవితంలో ఒక విజయవంతమైన జీవితాన్ని అతను జీవించగలడు. మొదటిగా మనం గమనించినప్పుడు యేసయ్య అంటాడు, ఇక నువ్వు పాపం చేయకు అని అంటాడు. ఎందుకని అని అంటాడంటే, మరింత కీడు నీకు కలగకుండా నిమిత్తమై ఇక నువ్వు పాపం చేయొద్దు అని. అంటే పాపం చేస్తే ఏమవుతుందట, కీడు కలుగుతుంది. క్షమించబడిన తర్వాత మళ్ళా పాపం చేస్తే మరింత కీడు కలుగుతుంది అనేది యేసయ్య చెప్తున్నటువంటి మాట. అంటే అందుకనే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పాపం నుండి, శాపం నుంచి విడిపించడానికే ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. సో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితంలో తొలిమెట్టే నీ జీవితంలో పాపము నుంచి నీకు విడుదల కలుగు నిమిత్తం